ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే, తరాలు మన స్థితి గతులు మారక తల్లడిల్లు కథ సకల జనం. అధ్యక్షులు డేరింగ్ అండ్ డాషింగ్ విశాఖపట్నం జిల్లా కార్యదర్శి వై రాంబాబు గారికి, అలాగే ఈనాటి కార్యక్రమం వీక్షించిన గ్రామం అధ్యక్షులు సిపి తెలుగు గారికి, అలాగే జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గురయ్య గారికి, అలాగే మా చిరకాల మిత్రుడు రాజోగ డిపో అంబేద్కర్ ఆశయాలకు పనిచేస్తున్న మా సన్యాసరావు గారికి, అలాగే డిపో కార్యదర్శి గోవిందరావు గారికి, అలాగే శ్రీనివాసరావు డిపో కమిటీకి మరియు వివిధ డిపోలు చేసిన అందరికీ కూడా జైబీములు చెప్పుకుంటూ, మిత్రులారా, ఈవేళ రాష్ట్ర చరిత్రలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఉద్యోగుల యొక్క సంక్షేమం కోసం పోరాడే ఏకైక యూనియన్ ఏదంటే ఆ జేబీఎం అసోసియేషన్. అలాగే ఏపీఎస్ చరిత్రలోనే సామాజిక న్యాయమే ప్రజా ఎజెండాగా, రాజ్యాధికారమే ఒక అంశంగా ఈ జేబీఎం అసోసియేషన్ పుట్టిందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. తన నెత్తుటి చుక్కలు లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదుటి రాతను అంబేద్కర్ మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతెత్తి వినిపించు మహానీయుడి ఘనత. నిన్న నేడు రేపటి తరాల నడిపే